హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పిల్లల కోసం చేసే ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్. సో చాలాసార్లు హస్బెండ్ వైఫ్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో ట్రీట్మెంట్స్ చేసుకునే టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఏదన్నా ఇబ్బందా? సో హస్బెండ్ వైఫ్ యాక్చువల్లీ రెగ్యులర్గా కలవమని చాలాసార్లు మేము చెప్తూ ఉంటామండి. సో అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారన్నా భార్యాభర్తలు కలుస్తూ ఉంటే స్పర్మ్స్ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి మామూలుగా స్పర్మ్స్ బీజంలో ప్రొడ్యూస్ అయిన తర్వాత పైన ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఎపిడిడమస్ అంటాము. దాంట్లో స్పర్మ్స్ స్టోర్ అయి ఉంటాయి. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇక్కడ ఎపిడిడమస్లో స్టోర్ అయిన స్పర్మ్స్ బయటికి రావడం జరుగుతుంది. సో ఎక్కువ కాలం ఆ ఏరియాలో స్టోర్ అయినప్పుడు స్పర్మ్స్కి కొన్ని వాటికి ఎక్స్పోజ్ అవుతాయి, అంటే ఫ్రీ రాడికల్స్ అని అంటాము, వీటికి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నిజానికి హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఇది చాలామందికి ఈ విషయం తెలియక ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అనుకుంటూ ఉంటారు. సో ఐయుఐ అనే ప్రాసెస్కి వస్తే ఐయుఐలో మనం హస్బెండ్ వైఫ్ కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి అండం పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి, విడుదలవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి, విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో స్పర్మ్స్ ఎలాగో మీరు గర్భసంచి లోపలికి పంపిస్తున్నారు కాబట్టి హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ నిజానికి అవసరం లేదండి. ఐయుఐ చాలా సింపుల్ ప్రాసెస్, ఆల్మోస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగానే ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయటపడితే అవే మనం గర్భసంచి లోపలికి, అది కూడా యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్, వేగంగా కదిలేవి, ఆకారం కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో ఈవెన్ ఐయుఐ రోజు కూడా నేను ఖచ్చితంగా పేషెంట్స్కి ఈ రోజు మరుసటి రోజు ఖచ్చితంగా కలవండి అని చెప్తాను. ఎందుకంటే ఐయుఐ చేసిన స్పర్మ్స్ కొంతవరకు మనం గర్భసంచి లోపలికి పంపిస్తాం, అవి యాక్టివ్ స్పర్మ్స్, అవి ఎక్కువ కాలం ఉండవు అనమాట. బట్ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 3 days to 1 week వరకు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఏ టైంకి విడుదలవుతుందో మనకు తెలియదు కాబట్టి స్పర్మ్స్ కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఐయుఐ చేసిన తర్వాత ఆ రోజు ఆ నెక్స్ట్ డే కూడా హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా కలవమని చెప్తాం. ఆ తర్వాత కూడా కలిసినా ఎటువంటి ఇబ్బంది లేదు. సో కలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అలాంటిది ఏమీ ఉండదండి. హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. ఏదన్నా ఇన్ఫెక్షన్కి ఉన్న సిమ్టమ్స్ లాంటివి ఉంటే హస్బెండ్ వైఫ్ కలవద్దని చెప్తాం, కానీ అదర్వైజ్ ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఎగ్స్ పెరిగిన తర్వాత మనకి అండాశయాలన్నీ కొంచెం పెద్ద సైజ్ అయినప్పుడు హస్బెండ్ వైఫ్ కలవడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే కలవకపోతే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ అదర్వైజ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ శాంపిల్ మనకి ఎగ్ రిట్రీవల్ చేసే రోజు, అంటే ఎగ్స్ మనం శరీరం నుంచి బయటికి తీసే రోజు కూడా మనం శాంపిల్ ఇవ్వమని చెప్తాము. సో ఆ శాంపిల్ మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఉండి మనకు శాంపిల్ ఇస్తే శాంపిల్ బాగోదు, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఎక్కువ గ్యాప్ లేకుండానే మనం శాంపిల్ అడుగుతాం. సో హస్బెండ్ వైఫ్ కలిసినా పర్వాలేదు, లేదా వాళ్ళు మామూలుగా శాంపిల్ బయటికి తీసేస్తారు, మాస్టర్బేషన్ ద్వారా శాంపిల్ బయటికి తీసేసి ఎక్కువ గ్యాప్ లేకుండా మనకి ఎగ్ తీసిన రోజు హస్బెండ్ వచ్చి శాంపిల్ ఇస్తే మంచిది. సో ఏ ట్రీట్మెంట్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి అనేది లేదండి. రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తేనే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో స్పర్మ్ క్వాలిటీ బాగుంటే మనకు ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది కలవకూడదు అంటే మేమే స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. అంతవరకు అయితే న్యాచురల్గానే మీరు హస్బెండ్ వైఫ్ 2-3 days once అన్నా కలవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. థ్యాంక్ యూ.